జల్సా సినిమాలో మహేష్ బాబు డైలాగ్ చెప్తాడు, మన దేశంలో ప్రతి 1000 మందిలో ఒకరి దగ్గర కారు ఉంది, కానీ ప్రతి 10 మందిలో ఇద్దరి దగ్గర కత్తి లేకపోతే తుపాకీ ఉంది. అంటే ఇక్కడ బ్రతికే అవకాశం కన్నా చచ్చే సౌకర్యం ఎక్కువ ఉందని చెప్పి రీసెంట్గా ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే, మన దేశంలో 10 మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉంటే వాళ్ళు 9 మంది మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఉందంట. అంటే తెలియకుండానే వాళ్ళు ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఈ వీడియోలో మనం భారతదేశం మీద ఏఐ టెక్నాలజీ ప్రభావం ఎలా ఉంది, మన భారతదేశం ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో దూసుకుపోతుందా, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. తాజాగా నెట్యాప్ అనే ఒక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ నెట్యాప్ అనే సంస్థ ఏం చేస్తుందంటే ఇంటెలిజెంట్ డేటాని కలెక్ట్ చేస్తుంది అనమాట. వీళ్ళు చెప్పిన డేటా ప్రకారం మన భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్తున్నారు. అంటే ఏఐ టెక్నాలజీని అడాప్షన్ చేసుకోవడం కానీ లేకపోతే ఏఐ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడంలో మన భారతదేశం నెంబర్ 1లో ఉంది. దాని తర్వాత సింగపూర్ దేశం, యూకే దేశం, అమెరికా దేశం ఉన్నాయని చెప్తున్నారు. అయితే స్పెయిన్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అడాప్షన్ లో వెనకబడి ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఐటీ సెక్టార్ లో ఒక 60% కంపెనీస్ ఏఐ టెక్నాలజీని ఆల్రెడీ ప్రాజెక్ట్స్ లో ఇంప్లిమెంట్ చేయడం కానీ లేకపోతే కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ రెడీ చేసే ప్లాన్ లో ఉన్నాయని చెప్పి చెప్తుంది. సో ఇదే కోవలోకి మన భారతదేశం తర్వాత సింగపూర్ దేశం, యూకే దేశం, అలానే అమెరికా దేశాలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 67 దేశాలు అయితే ఐటీ సెక్టార్లో ఇలా హైబ్రిడ్ టెక్నాలజీని, అంటే వాళ్ళ ఐటీ సెగ్మెంట్లో ఏఐ టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేసి మొత్తం 67% ఉంటే మన భారతదేశంలో దాదాపుగా 70%, ఒక్క దేశాన్నే మనం కన్సిడర్ చేసుకుంటే 70% హైబ్రిడ్ ఐటీ సంస్థను తీసుకొచ్చినట్టుగా ఈ రిపోర్ట్ చెప్తుంది. అంతా బాగానే ఉంది, కానీ మన భారతదేశానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోడవడం వల్ల లేకపోతే ఐటీ రంగంలో ఏఐ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఈ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఒక 50% ప్రొడక్షన్ రంగంలో ఉంది. ఒక కంపెనీ ప్రొడక్షన్ రంగంలో ఏఐని యూజ్ చేయకపోవడానికి ఏఐని యూజ్ చేయడం ద్వారా ఒక 50% బెనిఫిట్ చూపిస్తుందంట. అలానే ఆటోమేషన్ రంగంలో అయితే 46% బెనిఫిట్ చూపిస్తుంది. కస్టమర్ సపోర్ట్ రంగంలో అయితే 45% బెనిఫిట్ అనేది ఏఐ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసిన కంపెనీలకి అడ్వాంటేజ్ గా కనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రెజెంట్ ఉన్న ఏఐ టెక్నాలజీ పోటీ ప్రపంచంలో ఇతర దేశాలు ప్రెజెంట్ ఉన్న టాప్ ఏఐ దేశాలతో పోటీ పడాలంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, మళ్ళీ వాళ్ళు కూడా ఏఐ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందే. ఇక పెర్సల్ కెల్లీ అనే ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఇది ఇంకొక ఆసక్తికరమైన రిపోర్ట్. ప్రెజెంట్ వీళ్ళు ఈ పెర్సల్ కెల్లీ అనే సంస్థ ఏం చేస్తుందంటే హెచ్ఆర్ సొల్యూషన్స్ ఇస్తారు. అంటే ఎవరైనా ఒక ఉద్యోగస్తులను తీసుకునేది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైర్ చేసుకుంటారు. అటువంటి హెచ్ఆర్ సొల్యూషన్స్ ఇచ్చి ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఒక రిపోర్ట్ చేస్తే ఆ రిపోర్ట్ లో తేలిన విషయాలు ఏంటంటే, న్యూజిలాండ్ దేశం అత్యధికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో హైరింగ్ చేసుకుంటుంది, అంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. 99% ఉద్యోగాలు అనేది న్యూజిలాండ్ దేశం టాప్ లో ఉంది. ఇక 91% తో భారతదేశం 2వ స్థానంలో నిలిచింది. ఈ సంస్థ వాళ్ళు 2409 శాంపుల్స్ తీసుకున్నారు ఈ మొత్తం రిజల్ట్స్ కోసం. ఆ రిజల్ట్స్ లో బయటపడిన రిజల్ట్ ఇదనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది, ఫస్ట్ ఏఐ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇతర కాంపిటీటర్స్తో పాజిటివ్గా వీళ్ళు ఉండగలుగుతున్నారు, ఎక్కువ అడ్వాంటేజ్ వీళ్ళకి ఉంటుంది. అలానే మన భారతదేశం ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు ఇప్పుడు హైరింగ్ చేసుకుంటున్నాయని చెప్పి కూడా మనకు అర్థమవుతుంది. ఇక చివరిగా కాంట్రా అనే ఒక రిపోర్ట్. ఈ కాంట్రా అనేది ఏంటంటే ఇంటర్నెట్ యూజర్ సంబంధించిన రిపోర్ట్స్ ఇస్తారండి. ఈ కాంట్రా రిపోర్ట్ ఏం చెప్తుందంటే మన భారతదేశంలో దాదాపుగా 72 కోట్ల మంది ఇంటర్నెట్ ను ఉపయోగించే యూజర్స్ ఉన్నారు. ఈ 72 కోట్ల మందిలో కూడా యావరేజ్ గా ఒక 10 మంది యూజర్స్ తీసుకుంటే 10 మందిలో 9 మంది యూజర్స్ తెలియకుండానే వాళ్ళు ఉపయోగించే టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారంట. అలానే 88% ఏ రికమెండ్ చేసిన ప్రోడక్ట్స్ కొనడం కానీ లేకపోతే ఏ రికమెండేషన్స్ చేసిన సినిమాలు కానీ చూస్తున్నారంట. ఇక ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి 19 నుండి 24 సంవత్సరాల వయసులోపు ఉన్న ఎక్కువ మంది స్టూడెంట్స్ కానీ లేకపోతే ఆ వయసులో ఉన్న యువతి యువకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి సెర్చ్ చేస్తున్నారంట. అంటే 92% మంది యువకులే ఉన్నారు 19 నుండి 24 సంవత్సరం వాళ్ళు. దాని తర్వాత హైయెస్ట్ 80% వరకు ఎవరున్నారంటే 81% వరకు 45+ అంటే 45 సంవత్సరాలు పై వయసు ఉన్న వాళ్ళు ఏ టెక్నాలజీ గురించి చూస్తున్నారు. అంటే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, కొత్త టెక్నాలజీ అని స్టూడెంట్స్ సెర్చ్ చేయడం ఒకలాగా ఉంది,
అలానే జాబ్ పర్పస్ కోసం నెక్స్ట్ టెక్నాలజీని వాళ్ళు అప్డేట్ చేసుకోవడం కోసం ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఏ టెక్నాలజీని వాళ్ళ ఆసక్తి చూపిస్తున్నట్టు ఈ రిపోర్ట్ అనేది చెప్తుంది. ఓవరాల్గా ఈ 3 రిపోర్ట్స్ చూసిన తర్వాత ఒకటైతే మనం అర్థం చేసుకోవచ్చు, భారతదేశం అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో అయితే ముందుకైతే వెళ్తుందండి. అలానే కంపెనీస్ కూడా ఏ టెక్నాలజీ మీద అయితే కీన్ గా ఫోకస్ పెట్టారు, ఏ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఉద్యోగ అవకాశాలు అయితే పెరుగుతున్నాయని స్పష్టంగా రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. సో మరి ఏ టెక్నాలజీ రాబోయే సంవత్సరాల్లో కాదు ఇప్పుడే ఒక మార్పు సృష్టిస్తుంది కాబట్టి మనం కూడా ఏ టెక్నాలజీని ఇప్పటి నుంచి నేర్చుకోవడం కరెక్ట్. విద్యార్థులు ముఖ్యంగా ఇప్పటి నుంచి ఏ టెక్నాలజీ గురించి అవగాహన చేసుకుంటే రాబోయే సంవత్సరాల్లో పోటీ ప్రపంచంలో అయితే మీరు ముందుంచే అవకాశం ఉంటుంది. మన ఏ తెలుగు ఛానల్ నుండి ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 2 ఏ బ్యాచెస్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది, బిగినర్ కోర్సెస్. ప్రెసెంట్ అయితే 3rd బ్యాచ్ అయితే రన్ అవుతుందండి. ఇక 4th బ్యాచ్ మనకి జూన్ 14వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది. ఏ బిగినర్ కోర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి బిగినర్ కోర్స్ లో చేరదాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఏ తెలుగు ఛానల్ ద్వారా ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. ఇది ఏ టెక్నాలజీ మీద లేటెస్ట్ రిపోర్ట్. ఇటువంటి ఆసక్తికరమైన ఏ అప్డేట్స్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.